నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాశుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తుంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రంలో అని మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చ స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ
ఈ 2026వ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీన రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు, కానీ కూడానే శని ఉన్నారు. సో ఏదైనా కొంతవరకు ఇబ్బంది పడవలసిన ఒక సంవత్సరం కింద మనం చెప్పుకోవాలన్నమాట. ఏది అంత ఈజీగా పనులు అవ్వవు. ఏదైనా సరే 1-2 సార్లు ముందుకెళ్ళాలి. అంటే ఏంటంటే ప్రయత్నిస్తే కానీ ముందుకెళ్ళడం అనేది కనిపించట్లేదు. అండ్ ఆల్సో వీళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, బాధ్యతలు ఎక్కువ ఇస్తారు. వీళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు, టైంకి చేస్తున్నారు అని చెప్పి ఇంకా బాధ్యతలు ఇస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఆ బాధ్యతల మూలాన్ని సతమతం అయ్యి చేయలేకపోతారు. దాని మూలాన్ని మెంటల్ ప్రెషర్కి ఉరయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. యాంగ్జైటీ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఏల్నాట్స్ అని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాం, ఇప్పుడు 12th లో రాహు ఉన్నాడు, ఆయన 11th వెళ్తున్నాడు. సో ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, ఇంటికి దూరంగా ఉండి పనిచేసే వాళ్ళకి కానీ శ్రమ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. కానీ శ్రమకి తగిన ఫలితం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బాగానే ఉంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లక్ అనేది ఏంటంటే ఫేవర్ అయి ఉంది, ఎందుకంటే ఈ రాశికి అధిపతి జూపిటర్, అలాగే ధనకారకుడు కూడా ఆయన. సో లక్ అనేది ఫేవర్ అయి ఉంది, ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఎందుకో తీసుకోలేకపోతారు అనమాట టైంకి. సో ఇవన్నీ చేయాలి అంటే తప్పక వీళ్ళు ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి, పద్ధతిగా ఒక టైం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంతవరకు పేషెంట్గా ఉండడం అనేది కూడా వీళ్ళకి సూచన చెప్పడం అవుతుంది. అదొకటి కాకుండాను దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు అనమాట. సో తప్పక ఏంటంటే అందరితోనూ సన్నిహితంగా ఉండాలి అంటే కొంతవరకు ముక్కు మీద కోపం తెచ్చుకోకుండా ఉండాలి, ఈగో క్లాషెస్కి వెళ్లకుండా ఉండాలన్నమాట. అంటే నేనే ఎక్కువ అనుకోకుండాను అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది మనం వీళ్ళకి సూచన కింద చెప్తున్నాం అన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు అనుకున్న రీతిగా వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి. అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, అండ్ ఆల్సో సపోజ్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ జూలై నుంచి నవంబర్ వరకు అనమాట. కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd హౌస్లో మనకి 6th లార్డ్ ఎగ్జాల్టేషన్ అనేది అవుతుంది, అంటే సన్ ఎగ్జాల్టేషన్ మనకి ఏప్రిల్. ఆ టైంలో లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎనీ మార్కెటింగ్ అంటే కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఈ టైంలో మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కూడా ఖర్చు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా ట్రావెలింగ్లో కూడా ఎక్కువ శ్రమ అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఈజీగా ఏది అయ్యే ఛాన్సెస్ మనకి కనిపించట్లే. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కొంచెం ఎక్కువే ఉంది. సో శని కూడానే ఉన్నారు, మనం ఇందాక నుంచి చెప్తున్నాం. కొంతవరకు దేంట్లో అయినా కొంతవరకు మైనసెసే కనిపిస్తున్నాయి అనమాట, పాజిటివ్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. అన్నిట్లోనూ జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. సో అది కూడా చూసుకుని మన పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక లాభాలు అనేది చూస్తారు, ఎస్పెషలీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు. అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా తప్పక మనం చెప్పేది మార్చ్ నుంచి నవంబర్ వరకు బాగుంటుంది. అలాగే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇంట్లోంచి మనకి ఆర్డర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు కేక్ ఆర్డర్స్ కానీ, లేకపోతే ఫుడ్ ఆర్డర్స్ కానీ, ఒక మిల్లెట్స్ కానీ ఇలాంటి చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మనం చూసామంటే 11th రాహు వెళ్తున్నాడు ఇప్పుడు మనకి డిసెంబర్లో. ఆ టైంలో తప్పక ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగం పోయి అవస్థ పడే వాళ్ళకి కానీ, లేకపోతే కెరియర్ లేదు అన్న వాళ్ళకి కానీ ఒక దారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, కొంతవరకు మిశ్రమ ఫలితాలు, కొంతవరకు ఏంటంటే మంచి ఫలితాలు మనకి ఘోషిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి. తప్పక ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా సెటిల్ అయ్యే ఒక యోగం అనేది మనకు కనిపిస్తోంది. ఖర్చు అనేది విపరీతం, అట్ ద సేమ్ టైం పాజిటివిటీ కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, అలాగే ఏ కలర్ మరియు ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు ఏంటంటే తప్పక ఫస్ట్ ఏంటి గురుకాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏంటంటే మనం కృష్ణుడిని కూడా జగద్గురు అంటాము. కృష్ణుడు అటు విష్ణు స్వరూపమైనా సరే, అటు శివ స్వరూపమైనా సరే, దక్షిణామూర్తి, సాయిబాబా, ఏ గురువు అయినా సరే
మన కుల గురువు అయినా సరే, మత గురువు అయినా సరే, వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడు మన పరిగణలోకి తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పక పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఎస్పెషలీ తల్లి బ్లెస్సింగ్స్, తండ్రి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. వాళ్ళు చెప్పింది కొంతవరకు పాటించండి. అంటే ఏంటి, కొంచెం విని పాటించడం అనేది ఎప్పటికైనా మన మంచిగా చెప్తారు. సో బ్లెస్సింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, పెద్దల బ్లెస్సింగ్స్. అండ్ ఆల్సో అలాగే గురువుల బ్లెస్సింగ్స్ కూడాను. అదొకటి కాకుండాను నిండు బ్రాహ్మణు, చదువుకున్న బ్రాహ్మణి వాయనం ఇచ్చి థర్స్డే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండా వీళ్ళు కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాటికి విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఓ గురువు కింద వెళ్ళడం కానీ మనకి కనిపిస్తుంది. స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో తప్పక ఇవన్నీ ఉన్నాయి కనుక ధర్మక్షేత్రాలు వెళ్ళి సందర్శించుకోవడం అనేది కూడా చాలా మంచిది వీళ్ళకి. ఎస్పెషలీ ఏ గురువు అయినా సరే, మనం శక్తిని కూడా గురువు అంటాము, సో దేవి స్వరూపాన్ని కూడా. సో ఏదైనా సరే పూజలు, అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని దాంట్లో చురుగ్గా పాల్గొనడం, అలాగే ఏంటంటే ఒక మన గోల్నేమో నిగ్రహంగా పెట్టుకుని దానికి దిశగా నడవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్ కోల్పోకూడదు, అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఈ పరిహారాలన్నీ దానికి అన్నమాట. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ఎల్లో, అలాగే బ్లూ, అంటే లైట్ బ్లూ నుంచి డార్క్ బ్లూ వరకు వేసుకోవడం, దాంతోపాటు గోల్డెన్ ఎల్లో అండ్ గోల్డ్ వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే త్రిముఖి అండ్ ఆల్సో షణ్ముఖి, ఈ 3 కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది వీళ్ళకి. బిజినెస్ పీపుల్కి నేను చెప్పినట్టు ఇన్వెస్టర్స్ వస్తారు, బిజినెస్ పీపుల్ కూడా వీళ్ళకి కొంతవరకు బాగుంది. అంటే నేను మంత్స్ కూడా చెప్పున్నాను, ఆ టైంలో తీసుకుని వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అదొకటి కాకుండా ఇప్పుడు గుంజన్ మాల కానీ, లేకపోతే ఇప్పుడు తులసి మాల, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వైజయంతి మాల, ఇవన్నీ ఏంటంటే సక్సెస్కి ఇస్తాం. అదొకటి కాకుండా క్రిస్టల్స్ కానీ, లేకపోతే పిరమిడ్స్ కానీ, వాస్తు పిరమిడ్, లేకపోతే ఏంటంటే మనీకి అబండెన్స్ పిరమిడ్ అని, లక్ష్మీ పిరమిడ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే తెచ్చిపెట్టుకోవడం కానీ, అది కూడా జాతక రీత్యా చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక జాతకం చూసుకున్న తర్వాత ఇవన్నీ చేయడం అనేది, రెమెడీలు మెషర్ చేయడం మంచిది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి, అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో, లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అన్నమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అన్నమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరేట్, మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్, అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అన్నమాట. ఓన్లీ ఇంట్లోనైనా మ్యామ్, షాప్ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకుని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర, వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి. అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంటాయి. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా, లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.